Come, let's go, Meena. Come, let's go, Nanu. Come, let's go. Hi everyone, this is Shweta. Welcome back to our channel Shweta Shine Doodle. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నా ఆర్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఏంటి కవర్ పట్టుకొని ఉన్నాను అని అనుకుంటున్నారా? ఈరోజు స్విమ్మింగ్ కి వెళ్తున్నాము. సో అదైతే కవర్ లో టవల్స్ అండ్ మిన్నుకి డ్రెస్సెస్ ఉన్నాయి. మళ్ళీ రిటర్న్ లో చలి పెడుతుంది కదా అని. స్విమ్మింగ్ పూల్ వచ్చేసి కింద అపార్ట్మెంట్ లోనే కింద ఉంటది. ఇదైతే ట్యూబ్ బొక్క పెట్టేస్తున్నాడు మిన్ను అది. కానీ వదలట్లేదు, దాన్ని తీసుకొని పరిగెత్తున్నాడు. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు. అంటే ఈ సమ్మర్ లో మేము ఫస్ట్ టైం వెళ్ళటం. యాక్చువల్లీ సమ్మర్ అయిపోయి మళ్ళీ రైనీ సీజన్ కూడా వస్తుంది అనుకోండి. చాలా డేస్ అయింది నేను వ్లాగ్ షేర్ చేయక. సో ఇప్పుడైతే షేర్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇది చాలా బేసిక్ స్విమ్మింగ్ పూల్. మరి పెద్దదేం కాదు, కిడ్స్ మాత్రమే ఆడుకోగలరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. అడల్ట్స్ కి అంత కంఫర్ట్ ఉండదు మంచిగా స్విమ్మింగ్ చేయడానికి. సో ఇంకా కొద్దిసేపు ఆడుకునేసి తండ్రి కొడుకులు ఇద్దరు రెస్ట్ తీసుకుంటున్నారు అక్కడ కూర్చొని. పిల్లలకి నార్మల్ గానే వాటర్ అంటే చాలా ఇష్టము. సో మిన్నుకు కూడా అలాగే వాటర్ అంటే ఇష్టము. ఎప్పుడు వెళ్దాం అంటుంటాడు, కానీ నేనే ఎక్కువ తీసుకెళ్ళను. ఈ బెంగళూరు క్లైమేట్ కి ఎక్కువ జలుబు చేస్తుందని తీసుకెళ్ళాము అంతే. రేర్ గా తీసుకెళ్తాము. అండ్ వాటర్ క్లీన్ చేసినప్పుడే తీసుకెళ్ళాలి. నార్మల్ గా మిడిల్ లో ఎప్పుడైనా వెళ్తే అంత మంచిగా ఉండవు వాటర్, అందుకు క్లీన్ చేసినప్పుడే తీసుకెళ్తాను. ఇంకా వీకెండ్స్ వస్తే ఫ్యామిలీతో వెళ్తాము ముగ్గురము. నేను కూడా ఇక్కడ వాటర్ లో దిగుతున్నా. మిన్ను చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ట్యూబ్ కోసం దిగుతున్నాడు, అది తీసుకొని రావాలని చెప్పి. యాక్చువల్లీ నాకు తేజాకి ఇద్దరికి స్విమ్మింగ్ వచ్చు. సో మేమిద్దరం మేనేజ్ చేయగలం మిన్నుకి స్విమ్మింగ్ నేర్పించడానికి. ఎలా అంటే చిన్నప్పుడు విలేజెస్ లో ఉండి సో అక్కడ నేర్చుకున్నాము బావిలో స్విమ్మింగ్ చేయడము. ఇప్పుడు మనకంటే బాడీ సైజులు పెరిగి మరీ అంత ఎక్స్పర్ట్స్ ఏం కాదు. సో చిన్నప్పుడు అయితే బాగా స్విమ్మింగ్ చేసేవాళ్ళం బావిలలో. అన్న వాళ్ళు ఉండేవాళ్ళు, అక్క వాళ్ళు అందరం కలిసి వెళ్ళి మంచిగా ఆడుకునే వాళ్ళము. సో ఆ రోజులు గుర్తొస్తాయి ఒక్కొక్కసారి. అవే బాగుండే కదా. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అంటే ఖచ్చితంగా క్లీన్ చేస్తేనే వాటర్ లో దిగుతాము. బట్ అప్పుడు అలా కాదు కదా, ఎలా ఉన్నా బావిలో పైన నుండి దూకేయడమే వాటర్ లోకి. సో అట్లా మంచిగా ఆడుకునే వాళ్ళం. బట్ ఓకే, మిన్నును కూడా ఊరికి వెళ్తే తీసుకెళ్ళాలి ఇంకొన్ని డేస్ ఉంటే. ఈసారి సమ్మర్ కి మేబీ వాళ్ళ అక్క వాళ్ళందరూ ఉంటారు కదా, అప్పుడు తీసుకెళ్ళొచ్చులే అని అనుకున్నాము. Up your head, up your head. Come on, you're doing great. Hands, 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 hands put up. Yes, yes, legs put up. Up your head, up your head, up your head. Up your head, up your head. Okay, come on. Yes. Oh, good, you did great job. పిల్లలు ఏ ఏజ్ నుండైనా స్విమ్మింగ్ నేర్చుకుంటారంట. చాలా ఈజీగా ఇంకా చిన్నప్పుడే నేర్చుకుంటారంట. ఎందుకంటే వాళ్ళకు ఫ్లెక్సిబుల్ గా ఉంటది కాబట్టి బాడీ ఈజీగా స్విమ్మింగ్ నేర్చేసుకుంటారు. సో అంత చిన్న పిల్లలకి అవసరమా అని అనుకోవాల్సిన అవసరం లేదు, మనము ఈజీగా నేర్చేసుకుంటారు.
ఎందుకంటే వాటర్ కూడా ఇష్టం కాబట్టి వాళ్ళకి ఎక్కువసేపు వాటర్‌లో ఉండాలి అని వాళ్ళకే అనిపిస్తుంది. సో, అంత ఇబ్బందిగా అయితే ఫీల్ అవ్వరు. ఇక్కడ తేజ నేర్పిస్తున్నాడు మిన్నుకి, ట్రై చేస్తున్నాడు. అండ్ నేను కొద్దిసేపు తీసుకుంటాను. అట్లా ఇద్దరం కొద్దిసేపు ట్రై చేస్తూ ఉంటాము. ఇంకా నేను తీసుకుంటున్నాను ఇక్కడ. Come on. Look, right, right, look. Right, right. Left, right. Wow, super. Super, yeah. Come on, come on, come on. Come on, come on. Come on, come on. Super, Minnu. ఇక్కడ చూస్తే మిన్ను అక్కడ నుండి ఈజీగా ఆల్మోస్ట్ తనంతకు తనే స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చినట్లు చేశాడు. చాలా హ్యాపీగా ఫేస్‌లో అయితే చాలా ఇదిగా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యాడు. మీరు గమనించారో లేదో ఒకసారి చూడండి. పిల్లలకి చాలా ఈజీగా చేసేస్తారు. జస్ట్ ఇదే ఫస్ట్ టైం మిన్ను స్విమ్మింగ్ చేయటం ముందు. పెద్దగా అయిన తర్వాత ఏమవుతదంటే తెలిసిపోతుంది వాటర్‌లో దిగితే ఇబ్బంది అవుతది ఆర్ సంథింగ్ వాళ్ళకి ఏవేవో ఊహించుకుంటారు. సో, చిన్నప్పుడు అలా ఏం తెలీదు. జస్ట్ వాటర్ అంటే ఎంజాయ్‌మెంట్ అనుకుంటారు. Swimming చేసుకుంటుందా? Yes, yes. Great, great, Minnu. Great, Minnu. Great, great. Yes, yeah, great. Yeah, Minnu. కొట్టాలి, కొట్టాలి, ఫాస్ట్‌గా. లోపల పెట్టాలి, హ్యాండ్స్ లోపల పెట్టాలి. Great, Minnu. కాలు కొట్టు, కాలు ఎటు పెట్టు. కాలు చేయి. Customer swimming చేద్దామంటే అమ్మగా నేను కూడా వస్తున్నా పట్టేసుకుంటాను మళ్ళీ పట్టేసుకున్నా ఇప్పుడు వదిలేసి మీరు స్విమ్మింగ్ చేస్తారు. Come on, come on. Hands ఆన్సర్ వేసుకుంటే మిన్ను ఎంజాయ్ చేస్తుంటే మిన్నుతో పాటు మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఇక్కడ నేర్పించడం అంటే ఏంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడము. మిన్ను చేస్తున్నా కొంచెం చేస్తున్నా నేను యూ ఆర్ డూయింగ్ గ్రేట్ అని చెప్తుంటే ఇంకా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయిపోయి ఇంకా నేర్చేసుకోవాలనే ఆతృతతో ఇంకా మంచిగా చేస్తున్నాడు. సో, మనం అలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా బాగా మంచిగా నేర్చుకుంటారు. తేజ హైట్ వల్ల ఏమో మిన్ను తేజకి నేర్పించడానికి కొంచెం ఇన్‌కన్వీనియంట్‌గా ఉంది. సో, హ్యాండ్స్ బెండ్ అవ్వాలి తను. నాకైతే నేను పొట్టిదాన్ని కాబట్టి ఆల్మోస్ట్ సో, నేను పట్టేసుకుంటున్నాను మిన్నుని ఈజీగా అండ్ చెప్తున్నాను ఇట్లా హెడ్ పైకెత్తు అని చెప్పి. సో, దానికి ఈజీగా అర్థమవుతుంది చెయ్యాలి అనేసి. up your head, up your head, up your head. Good. Hands go to hands up. Hands shake చిన్ననా. లేకపోతే ఆడానే ఉంటావు. Come on, let's go. Up your head, up your head, up your head. వచ్చేస్తాం. Come on, come on. Up. నువ్వు కొడితేనే ఆడిపోయేది. Come on, come on. Come on. Come on, Minnu. నువ్వు కాలు చేతులు కొడితేనే ఆడిపోయేది. ఈ వీడియో తీసి కూడా చాలా డేస్ అవుతుంది. మేబీ 1 or 2 months బ్యాక్ ఏమో. అలానే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అలానే ఉండింది గ్యాలరీలో. అండ్ ఇది చూస్తున్నప్పుడు ఇంత బాగా ఎంజాయ్ చేసామా మేము అనిపించింది. అదే ఫస్ట్ టైం కాబట్టి అంటే ఈ సమ్మర్‌కి ఫస్ట్ టైం కాబట్టి మేము వెళ్ళింది రీసెంట్‌గానే. సో, అందుకు బాగా అందరం బాగా ఎంజాయ్ చేసాము వాటర్‌లో. ఇక్కడ మిన్ను పైనుండి దూకితే నేను పట్టుకొని తిరుగుదాం అనుకున్నా. మన వల్ల కాలేదు. సో, తేజ తిప్పాడు. అలా నా వల్ల కాక అది కూడా క్లిప్ ఎక్కడో ఉంది. యాడ్ చేయాలి. అప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ తేజ ఒక 2, 3 టైమ్స్ ఇలా స్విమ్మింగ్ హ్యాండ్స్ పైకెత్తి కిందకి దించితే ఈ పూల్ ఇటు సైడ్ నుండి అటు సైడ్‌కెళ్తాడు. అంత చిన్నది ఇది. ఎంత ఫీట్ ఎగ్జాక్ట్‌గా అయితే తెలీదు నాకు. తేజ అయితే 6 feet ఉన్నాడు. సో, మేబీ 3 times or 4 times ఉండొచ్చేమో అదంతే. అమ్మ సారి మరి కాసుకోవాలి. మరి
నాన్న చెప్తున్నా మీకు యాక్చువల్లీ మిన్నుని అలా చాకల మూట వేసుకొని తీసుకొని వద్దాం అనుకున్నాను. సో తీసుకొని వచ్చేటప్పుడు కొంచెం మునిగిపోతా ఉన్నాడు. తేజ చెప్పాను కదా 6 feet హైట్ ఉన్నాడని. సో తేజ అయితే నా మీదకి రా నాన్న మునిగిపో అని చెప్తున్నాడు. సో అది కామెంట్ చేస్తున్నాడు నన్ను. ఇంకా మళ్ళీ తేజ మీద ఎక్కిన తర్వాత కూడా మిన్ను చూసారంటే ఇక్కడ లెగ్స్ అనేది కొడుతున్నాడు తను స్విమ్మింగ్ చేస్తున్నట్లు. సో మిన్నుకైతే ఇంట్రెస్ట్ వచ్చేసింది ఆల్రెడీ నేర్చుకోవాలి అని. Come on, 1, 2, 3, jump. Jump. నాన్న ఇక్కడ తిప్పగలుగుతాడా? అమ్మ పీక్ ఎదురైతుంది. చెప్పాను కదా తేజాకి 3-4 times ఏమన్నా ఉంటదేమో హైట్ అని చెప్పి. అలా ఏం కాదు, జస్ట్ ఇంకా కొంచెం ఎక్కువే ఉంటది. ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తుంటే నేను కౌంట్ చేసా, ఒక 6 to 7 times ఇట్లా హ్యాండ్ ముందరికి అనేసాడంటేనా వచ్చేస్తున్నాడు. ఇక్కడ నేను మిన్ను అయితే లోపలికి మునుగుతున్నాము. సో అలా చేస్తే ఏమవుతుందంటే పిల్లలకి వాటర్ భయం అనేది వెళ్ళిపోతుంది. పైనుండి జంప్ చేసినప్పుడు లోపలికి వెళ్తారు కదా, సో అలా భయం వెళ్ళిపోతుంది. Come on. Come on, minute first jump. Catch me. You know like a catch. Ready? 1, 2, 3. ఇక్కడ మీరు చూసారంటేనా మిన్నుని కంటిన్యూస్ గా మేమైతే స్విమ్మింగ్ చెప్పియట్లేదు. కొద్దిసేపు ఆడుకుంటాడు అండ్ దెన్ మళ్ళీ కొద్దిసేపు ఇలా స్విమ్మింగ్ చేస్తాడు. సో కంటిన్యూగా చేసినా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళు ఎప్పుడన్నా నో అని చెప్పారంటేనా మీరు వదిలేసేయండి, ఎక్కువ ఫోర్స్ చేయకూడదు. మనం నో అని చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేలాగా మనం కూడా చేయాలి. Yes, right. Chalo. Yes, you're doing great, Meena. Very great. Hands. Good. No, hands. Good. కావాలని ఇస్తున్నా ఇప్పుడు. పర్ఫెక్ట్. నేర్చుకుంటాడు ఇక. నేర్చేసుకుంటాడు స్విమ్మింగ్. అంత దూరం పెట్టదు ఇక బ్లాక్ జాగ్రత్త. మిన్ను ఇంతకు ముందు వెయిట్ అంతా నా హ్యాండ్స్ మీద పెట్టేవాడు. బట్ ఇప్పుడు వెయిట్ జస్ట్ 1 hand తో సింగిల్ హ్యాండ్ తో మాత్రమే నేను వెయిట్ పట్టుకుంటున్నాను. అంత ఈజీగా నేర్చేసుకున్నాడు జస్ట్ విత్ ఇన్ ఏ డేలో. పిల్లలకి ఎంత ఓపిక ఉందో దానికి డబల్ ఓపిక మనకు ఉండాలి వాళ్ళకి నేర్పించాలంటే. మనం ఎక్కడ కొంచెం కసురుకున్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. సో ఓపిక అయితే చాలానే ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. Hi, this one. Say hi. You water in the water. ఏం కాదు తీసుకో. జాగ్రత్త నాన్న. 1, 2, 3 go. అది గన్ను కాదులే నాన్న, గన్ను లాగా ఉంది కానీ గన్ను కాదు అది. అది స్క్రూలు బిగించుకునేది వేరే దాని మీద. Okay. గుర్తుగా ఉంటాడు కదా ఎక్కువ.
కింద నుండి రావాలనే ఆ. పై నుండి రావాలనే ఏమంటే పొద్దు పైకి ఎత్తుతాను మొగాలు పట్టుకో అది పట్టుకో అది హ్యాండ్స్ పైన ఉండాలన్నా. పైన ఉండాలి అది కిందకి ఇట్లా ఈడే ఉండాలి నేను నెక్స్ట్ కాదు అది ఉండేది వద్దా పక్కనేసి వాటర్లోకి వేసి లోపలికి పోదదు అందుకే నువ్వు తిరుగుతున్నావు బయట స్విమ్మింగ్ చేస్తున్నావు పోదు నన్ను లోపలికి వేసినా బయటకు వచ్చేస్తుంది మళ్ళీ. వీడియో రికార్డ్ చేస్తున్నా దాని నుంచి వచ్చింది బయట. వదిలిపెట్టినా కదా కింద నుండి కింద పోయింది కదా వదిలిపెట్టి పైకి వచ్చేస్తాను అందుకే నువ్వు మునిగిపోలేదు తెలుసా కింద పట్టుకుంటే చేస్తా హాయ్ రే హాయ్ రే దగ్గరికి వెళ్ళాను ముందరికి వెళ్ళి కొంచెం నిన్ను కొంచెం పూల దగ్గరికి వెళ్ళు. ఎవరి ముసుగుదంగా అనుకుంటున్నారా? మిన్నుద రైడా. ఇంకా ఎక్కువసేపు వద్దులే అని చెప్పి మిన్నుని ఆడిపించేసుకున్నంతసేపు ఆడిపించుకొని ఇంకా అక్కడ టేబుల్ ఉంటది, సో అక్కడ వెళ్ళి కూర్చోమని చెప్పాము. ఏంది ఇది? చిన్ని కేట నాన్ సైడ్ ఇడు. పట్టుకలు పెట్టాలా? ఎంత క్యూట్ ఉన్నాడో మిన్ను ఇలా. అప్పటికి 2 టవల్స్ కప్పాము, బట్ చలి పెడుతున్నట్లుందని మళ్ళీ ఇంకొకటి లాస్ట్ లో తీసుకొని వచ్చి కప్పాము. ఇంకా వెళ్తూనే ఆకలి అయింది మిన్నుకి, ఫుల్ గా తినేసి పడుకునేసాడు. యాక్చువల్లీ అది వీకెండ్ డే కాబట్టి ఇంకా సాటర్డే సండే కాదు, సో వెజిటేబుల్ రైస్ చేసి పెట్టేస్తున్నా ఆల్రెడీ. ఇంకా స్విమ్మింగ్కి వచ్చిన తర్వాత తెలిసిందే కదా, చిన్నప్పటి నుండి మాకు అలవాటే అని చెప్పాను కదా, సో వెళ్తూనే తినేవాళ్ళము. ఆకలి ఎక్కువ అవుతుంది స్విమ్మింగ్ చేసిన తర్వాత. ఇంకా ఇప్పుడైతే యాజ్ టైము నాకు తేజాకి ఇంకా మేమిద్దరం అయితే స్విమ్మింగ్ చేస్తున్నాము. ఏంటన్నా నేను ఆ వీడియో ఆన్ చేయడానికి వచ్చినా లోపలికి వచ్చేసాను మళ్ళీ. Ready? 2, 3, go. ఇంకా ఫుల్ గా ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యాము. మనం ఇన్నుదరవి వెహికల్స్ అయితే కొంచెం రిపేర్ ఉన్నాయి, సో అవి రిపేర్ చేయించుకోవడానికి బయటకు వెళ్ళాలి అనుకున్నాము. ఫ్రంట్ వీల్ సైడ్ వచ్చేసి కొంచెం ఊడొచ్చేస్తుందా, సో దానికి స్క్రూ సెట్ అవ్వట్లేదు. తేజ స్క్రూ తీసుకొని వచ్చాడు, సో అది ఫిక్స్ చేస్తున్నాడు ఇక్కడ. ఇది బయటకు తీసి చాలా డేస్ అవుతుంది, కీ కూడా ఎక్కడ ఉన్నిందో తెలియలా, సో వెతికి అదే పనిగా ఇంకా మిన్ను కోసం ఇచ్చాము మేము. కార్ అయితే వర్క్ అవుతుంది, బట్ ఇది బైక్ వచ్చేసి వర్క్ అవ్వట్లేదు, యాక్సిలేటర్ పని చేయట్లేదు, బట్ మ్యూజిక్ వస్తుంది. సో ఇష్యూ ఏంటి తెలియలేదు. అక్కడికి వెళ్తేనేమో జస్ట్ రిపేర్ చేయించిన దానికి ఎంతో థౌజండ్స్ లో అడిగాడు. తెలిసింది ఏమంటే బ్యాటరీ డెడ్ అయింది, సో మనం బ్యాటరీ ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది అనేసి అన్నాడు తేజ. తీసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చాము. ఇంకా అన్ని సెట్ చేసేసుకున్నాను. ఇక్కడ బ్యాగ్ సర్దుతున్నాను ఒకవేళ వర్షం పడితే అని చెప్పి. ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.